ప్రియులారా, త్రిత్వము తరువాత 22వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవునిక మీ స్వంతమున పూజింపరే సాదరముగా దేవునిక మీ స్వంతమున పూజింపరే ఎదను విశ్రాంతింపరే శుని హెచ్చుగాను చేయరే సదమలం బగు భక్తితో మీ సర్వమాయన కియరే సదమలం బగు భక్తితో మీ సర్వమాయన కియరే చావు పుట్టుక లేనివాడుగా సతతము జీవించును ఈవులిచుచు దన్ను వేడు మహేష్ఠులను రక్షించును ఈవులిచుచు దన్ను వేడు మహేష్ఠులను రక్షించును దాసులై దేవునికి నెదలో దర్పమును బోగల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రమునే మరకమై దర్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రమునే మరకమై దల్పరే సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు
మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కొరడగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా, అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాలన, పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడు
మహిమా పరచూచు ఆరాధించు చిన్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. మా ఆశ్రయమును కోటయునైన యావద్భక్తికి కర్త, నీ సంఘము చేయు ప్రార్థనలు విని మేము విశ్వాసముతో అడుగు వారిని అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములో జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 22వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వంలోని 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్ము నందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో
దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీకు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియు ప్రార్థించుచున్నాను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వములోని 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నుండి 35వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. 23వ వచనం ప్రారంభము. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపమనెను. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపి, అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. త్వమై
వాసికెక్కిన పరమరాజ్యని వాసమును విడిన వాసికెక్కిన పరమరాజ్యని వాసమును విడిన శ్రీ యేసునాథుండను కుమార దోషుల దోషంబులెల్లగాచి రక్షించినావు త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా ఆదరణ కారుండవగుషు దాత్ముడా దేవా ఆదరణ కారుండవగుషు దాత్ముడా దేవా యామోదనామమునంపబడియేసు నాదుని సుబోధలెల్ల బోధపరిచి పాదుకొల్పు త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా ఓ పితా సుత శుద్ధాత్మ ఒక్క దేవుడవు ఓ పితా సుత శుద్ధాత్మ ఒక్క దేవుడవు ఎల్ల పాపులను రక్షింపమిగుల ఓపికతో నా పదలో బాపి కృప చూపినావు త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాం. వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 35వ వచనం ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించి నీ వాక్య ధ్యానము చేస్తూ ఉంటుండగా నీ దాసుని మరుగుపరచు మీరు మాతో మాట్లాడాడు. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, దేవుని యొక్క వాక్య భాగాలు చదువుగా విన్నాం. ఈవేళ వాక్యాంశము క్షమించుట, ఫర్గివింగ్. క్షమించుట, క్షమాపణ. ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు ఇస్తాడు, చేస్తాడు, మర్చిపోతాడు. మానవుని కొరకు ఆలోచన చేస్తే గెట్స్ అండ్ ఫర్గెట్స్, పొందుకుంటాడు, మర్చిపోతాడు. ప్రభు యొక్క వాక్యములో ఈ దినాన్న ఒకరిని ఒకరు క్షమించండి. క్షమించుట అనే అంశములో ప్రేమ, ప్రభు ప్రేమ కూడా కనిపిస్తున్నది. ప్రేమ లేని ఎడల క్షమించలేం. దేవుని యొక్క ప్రేమ మనలో లేకపోతే క్షమించలేం. దేవుని ప్రేమ మన ఎడల ఉంది కాబట్టి దేవుడు మనలను క్షమించాడు. అందుకనే దేవుని యొక్క వాక్యములో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము.
మనం క్షమించినప్పుడు క్షమించబడతాం. దేవుని ప్రేమ మనలో ఉంటే మనం క్షమిస్తాం. దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. ప్రభు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని క్షమిస్తున్నాడు. ఒక దినాన్న ఒక రాజు మారు వేషములో ఒక చెరసాలను దర్శించి కొంతమంది ఖైదీలను విడుదల చేయటానికి ఖైదీలను పిలిపించాడు. ఒక ఖైదీని పిలిచి రాజు ఈ విధంగా అడుగుతున్నాడట, నిన్ను విడిపిస్తే నీవు ఈ క్షణంలో ఏం చేయాలనుకుంటున్నావు? ఆ ఖైదీ అంటున్నాడంట రాజుగారితో, నన్ను ఎవరైతే ఖైదీ చేయించారో అతనిని ఇప్పుడే వెళ్ళి హత్య చేస్తాను. ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థము లేక భావము ఏమిటి అని ఆలోచన చేస్తే రివెంజ్ అనేది కక్ష సాధింపు కలుగుతుంది. ఖైదీని రాజు క్షమించి విడుదల చేస్తున్నాడు, కానీ అప్పగించినటువంటి వ్యక్తిని ఖైదీ క్షమించలేకపోతున్నాడు. కాబట్టి ఈవేళ దేవుని యొక్క వాక్యము కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనములో, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను అని. దీని కొరకు ఒక చక్కటి ఉపమానం ఇక్కడ ఈ అధ్యాయములో చెప్పబడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మత్తయి సువార్తలోని 18వ అధ్యాయంలో 21వ వచనములో పేతురు యేసు ప్రభుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల లేక తప్పు చేసిన ఎడల నేను ఎన్ని పర్యాయాలు ఎన్నిసార్లు క్షమించాలి? యేసు ప్రభు పేతురుతో ఆయన ఒక చక్కటి జవాబు ఆయన ఇవ్వటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ఆయన అంటున్నాడు, 70 మారులు 70 ఏళ్ల మట్టుకు 70 ఏళ్ల మట్టుకు. ఈ వాక్యాన్ని మీరు చూస్తున్నప్పుడు 70 ఏళ్ల మట్టుకు. ఏళ్ళు అనేటప్పటికి ఇంగ్లీష్లో ఇయర్స్ అన్నా. పేతురు అంటాడు 7 మారులా, కాదే 70 ఏళ్ల మట్టుకు. నేను అనుకుంటున్నాను దేవుని యొక్క వాక్య ప్రకారం ఎందుకు 70 ఏళ్ల మట్టుకు నువ్వు క్షమించాలి అంటే జీవిత కాలం, నీ టైం, నీ లైఫ్ టైం. 90వ సంకీర్తనలో 10వ వచనములో మోషే ప్రార్థనలో మానవునికి ఆయుష్కాలం చెప్పండి 70 సంవత్సరాలు. ప్రభు ఎన్ని పర్యాయాలు క్షమించమంటున్నాడు? 70 ఏళ్ల మట్టుకు. అంటే నువ్వు బ్రతుకున్న కాలం అంతా కూడా నువ్వు క్షమించాలి. ప్రభు మనలను క్షమిస్తూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు శిలువ ధ్యానాలలో శిలువలో పలికిన మొదటి మాటలో ఓ శ్రేష్టమైనటువంటి మాటలో క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరును క్షమించు. తెలుగులో ఆ మాట అంత మట్టుగా ఉంది, కానీ గ్రీకులో ఈ మాట ఇలాగూ చెప్పబడుతుంది. హీ కెప్ట్ ఆన్ సేయింగ్, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని ఆయన క్షమాపణ కోరుతూనే ఉన్నాడు తండ్రిని. ఎవరి పట్ల? మన పట్ల. కాబట్టి మనం బ్రతికిన కాలం అంతా కూడా ఏం చేయాలంటే పొరుగు వారిని, ఇతరులను
మనం క్షమించవలసినటువంటి అవసరత ఉంది అని చెప్పి ఓ చక్కటి ఉపమానాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. ఆ ఉపమానములో ఒక భావం ఏంటంటే, ఒక యజమానికి ఒక దాసుడు. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు 24వ వచనంలో 10,000 తలాంతులు అప్పు ఉన్నాడు, అచ్చి ఉన్నాడు. ఒక తలాంతు అంటే 3,600 రూపాయలు. అటువంటిది 10,000 తలాంతులు అనగా దానిని మల్టిప్లై మనం చేయగలిగితే ఎంత అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 36 కోట్ల రూపాయలకు పైబడి అప్పు ఉన్నాడు. అతడు చెల్లించవలసినటువంటి పరిస్థితులు ఉంది. అతడు యజమాని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాడు. ఈ వచనాలు మనము ఇక్కడ 25, 26, 27 వచనాలు చదువుతుంటున్నప్పుడు ఆ యజమాని ఆ 10,000 ఇక్కడ అప్పు ఉన్నటువంటి తలాంతుల అప్పు ఉన్నటువంటి వ్యక్తిని క్షమించి విడిచిపెట్టాడు అనే మాటలు ఈ మత్తయి సువార్తలో మనకి 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆ మాటలు మీరు చదవండి. ఆ తరువాత ఏ ఒక వ్యక్తి అయితే 10,000 తలాంతులు ఒక యజమానికి బాకీ ఉన్నాడో ఆ వ్యక్తి అప్పు కొట్టివేయబడింది. కానీ ఆ వ్యక్తికి మరొక వ్యక్తి అట 100 దేనారాలు మాత్రమే అప్పున్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. ఒక యజమానికి ఈ మొదటి వ్యక్తి 10,000 దేనారాలు అంటే మనం ఆలోచన చేద్దాం కోట్ల మీద. కానీ అతడు క్షమించి విడిచిపెట్టాడు. కానీ క్షమించబడినటువంటి ఆ మొదటి వ్యక్తికి మరొక వ్యక్తి 100 దేనారాలు మాత్రమే అప్పు ఉన్నాడు. 3,60,000. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ 100 దేనారాలు లేక 100 ఇక్కడ తలాంతులు అచ్చి ఉన్నటువంటి వ్యక్తిని క్షమించక ఆ యజమానికి అప్పగించాడు. అప్పుడు మొదట ఈ 10,000 తలాంతులు నీవు అచ్చి ఉంటే నేను నిన్ను క్షమించి విడిచిపెట్టాను, నీవు ఇతన్ని క్షమించి విడిచిపెట్టవా అని ఆయన 29వ వచనంలో చూస్తూ ఉంటున్నాడు. 30వ వచనంలో చూస్తున్నప్పుడు చెరసాలలో వేయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తికి తీర్పు ఏం తీరుస్తున్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 33వ వచనంలో నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండేను. కాబట్టి 34వ వచనంలో యజమాని అంటున్నాడు, అతడు అంతయు చెల్లించే వరకు బాధపరుచు వారికి అప్పగించాను. ఈ యొక్క ఉపమానములో భావం ఏమిటి అని ఆలోచన చేస్తే, ప్రభువు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా తప్పులు క్షమించి నా రుణాలు క్షమించి ఆయన విడిచిపెట్టినప్పుడు నీవు నీ పొరుగువానిని నీవు క్షమించి విడిచిపెట్టవా? 10,000 తలాంతులు నీవు అప్పు ఉన్నప్పుడు నీ యజమానిని విడిచిపెట్టాడు, నిన్ను క్షమించాడు. కానీ నీకు మరొక వ్యక్తి 100 తలాంతులు నీకు అచ్చి ఉంటే అప్పు ఉంటే నీవు అతన్ని క్షమించక నువ్వేం చేస్తావు? నీ కఠినమైన మనసుతో యజమానికి అప్పగించావు. కానీ దానికి వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే కడపటి కాసు చెల్లించే వరకు కూడా అతడు చెరసాలలో వేయించబడ్డాడు. అంటే ప్రభు మన జీవితాలను చూస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకని మనము
క్షమించే మనస్సు కలిగి ఉండాలి. ప్రభు ప్రేమను మనం కలిగి ఉండాలి. ఏ కొలత కొలిస్తే ఆ కొలతే కొలవబడుతుంది. నువ్వు క్షమించబడినప్పుడు నువ్వు ఇతరులను క్షమించు. నీ ప్రభువు నిన్ను క్షమించాడు. నువ్వు ఇతరులను నువ్వు ఎందుకు క్షమించవు? అందుకనే రెండవ ఆ వ్యక్తిని ఏం చేశారంటే చెరసాలకు అప్పగించాడు. చివరిగా ఈ వాక్య భాగంలో ఆలోచన చేస్తే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండి కొనిన వారే క్రీస్తు దినమున నిష్కపటముగా, అంటే 10,000 తలాంతులు అచ్చి ఉన్నటువంటి వ్యక్తి 100 తలాంతులు అచ్చి ఉన్నటువంటి వ్యక్తిని క్షమించక యజమాని దగ్గరికి తీసుకుని వెళ్ళి కఠినంగా శిక్షించమని వేడుకుంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి వలే కాదు, కపటమైనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి మనస్సు కాదు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆయన మరలా 2వ రాకడలో రాబోతున్నాడు. మనము కపటమైన మనస్సుతో కాదు, నిష్కపటమైన మనస్సుతో మనము క్షమించబడాలి. మన పాపాలు మనము ఇతరులను మనము క్షమించిన వారముగా మనం సిద్ధ మనస్కులముగా ఉండాలి అంటాడు. అందుకని మీరు నీతి ఫలములతో నిండి కొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటమైన నిర్దోష్యమైనటువంటి వారి వలె మీరు ప్రార్థించాలి. నిర్దోషమైనటువంటి మరి మనస్సు మీరు కలిగి ఉండాలని ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆ నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి ఉండకపోతే 100 తలాంతులు కలిగినటువంటి వాటిని క్షమించనటువంటి వ్యక్తి వల్ల మనం ఏం చేస్తామంటే మనము కూడా అపవాది కొరకు సిద్ధపరచబడినటువంటి నరకానికి మనం వెళ్ళవలసి వస్తుంది అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి మనమును కూడా క్రీస్తు యేసులో కలిగిన మనస్సు మనం కలిగి ఉందాం. ఆయన క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మనము ఇతరులను ప్రేమిందాం, క్షమిందాం, నిష్కపటమైనటువంటి మనస్సును కలిగి ఉందాం. ఆయన రాకలో మనం ఎత్తబడదాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న మేమందరమును కూడా నిష్కపటమైన మనస్సుతో నీతి ఫలములు మేము ఫలిస్తూ మేము ఒకరిని ఒకరు ప్రేమిస్తూ క్షమించే మనస్సు మాకు కలుగుచ్చే. నీ రాజ్యంలో నీ రాకడలో మేము ప్రవేశించడానికి నాయన కృప చేయి సిద్ధపరచు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపు నాయన. స్పాండ్లైటిస్తో ఉన్న బిడ్డలు నా తండ్రి నాయన, ఇదిగో ప్రభా, మరి గుండె బలహీనతతో ఉన్నటువంటి బిడ్డలు నా తండ్రి, ఆర్థరైటిస్తో ఉన్న బిడ్డలు నాయన, శరీరములు అనేకమైనటువంటి నాయన భాగాలు నొప్పులతో బాధపడుచున్నటువంటి బిడ్డలు నాయన, అనేక విధాలు బలహీనతతో ఉన్న వారిని దర్శించి స్వస్థపరచు. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ధైర్యపరిచి ఆదరించు. అప్పుల బెడదలో ఉన్న వారిని విడిపించు. అడ్వెంటు కాలము సమీపిస్తున్నది, సిద్ధపాటు కలుగుచ్చి, క్షేమాభివృద్ధి కలుగుచ్చి. చిన్న బిడ్డలు, చంటి బిడ్డ తల్లులు కొరకు, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు, యవనస్తుల వివాహాల కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకము దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో
స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరక్షణానంద మోనాకు మారలా పుట్టించుము. సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము కొరకు వందనాలు. వారి బిడ్డల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను కూడా నీ పరలోకపు దీవెనలతో ఆశీర్వదించండి. దేవా, నీవిచ్చినటువంటి వాక్యానుసారముగా జీవించటానికి కృప చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో తండ్రి నాయనా మంచి వాతావరణము కొరకు, నాయనా చల్లటి వాతావరణము కొరకు ప్రార్థిస్తాను. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే చిన్న బిడ్డల కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి యొక్క నాయనా ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూస్లో తోడుగుండండి. ఎంసెట్, నీట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. డిఎస్సి పరీక్షలు రాసినటువంటి బిడ్డలు, రాస్తున్నటువంటి బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు అనుగ్రహించండి. ప్రమోషన్స్లో ఉన్నటువంటి వారికి నాయనా మరి మంచి ప్రమోషన్స్ అనుగ్రహించండి. స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసుల యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రయాణాలలో ఉన్న వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయండి. నాయనా, వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఎవరు తండ్రి ఉదయకాలమునైనా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అవసరతలు కలిగి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరము దాయిచ్చే. యాక్సిడెంట్స్ అయినటువంటి బిడ్డలను తండ్రి నాయనా నీవే త్వరలో నాయనా వారిని ముట్టి నాయన స్వస్థపరిచి లేవనెత్తమని, ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభువా, ఇదిగో ఆర్థోపెటిక్ ప్రాబ్లంతో ఉన్న వారిని స్వస్థపరచండి. అలాగే హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వారిని తండ్రి, గుండె బలహీనతతో ఉన్న వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. నాయనా, మా దేశము కొరకు నాయనా ఇదిగో తండ్రి, ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా నాయనా నీ పరిచర్య నాయన అనేక మందికి చేరటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఒకసారి ప్రభువా, ఈ యొక్క నాయన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధాత్మతో నింపి నీ పరలోకపు దీవెనలు వారిపై కుమరించమని నాయనా, మరి ఒకసారి తండ్రి జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు పరలోకపు ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక.
మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించు. శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనీయు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.